మనం ఏమనుకున్నామంటే మానవులుగా మన కులమే మన దేవుడు అనుకుంటున్నాం. మన మతమే దేవుడు అనుకుంటున్నాం. ఏ దేవుడు అంటే మానవ ఆలోచన అన్నమాట. దేవుడు మన కులం పెట్టగలమా? పెడతాం పెడతాం కదా. దేవుడు నేను ఒక మాట చెప్తుంటే మనం వర్షం వస్తుంది. వర్షానికి ఏ కులం పెట్టాం? ఏ కులం? వర్షానికి ఏ కులానికి వస్తుంది? మరి వర్షానికి కులం లేనప్పుడు వర్షం తయారు చేసిన దేవుని కులం ఉంటుందా? వర్షం అందరికి వస్తుంది వర్షం తయారు చేసిన దేవుని కులం ఉంటుందట? వర్షంకి కులం లేదు, దేవునికి కులం లేదు. అది మాకు వర్షం వస్తుంటుంది పోతుంటుంది. అది కాబట్టి వర్షం పెట్టగలమా మరి ఇప్పుడు దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? కులాలు మనం పెట్టుకున్నాం. అది కులం మనం కదా చేసుకున్నాం మనం చేసుకున్నాం. కానీ మనం చేసుకోవడం మంచిదే, మన కుల వ్యవస్థ మంచిదే. కానీ మనం ఏం చేసామంటే దేవుని కూడా అంటగట్టాం. ఇది అంటరోగం ఇప్పుడు నాకు గజ్జి అంటితే ఇంకో పక్క ఊరు గజ్జి అంటుంది. కులగజ్జిని దేవుని కట్టించడం. కాబట్టి అది తప్పు అని అంటాను. చిన్నది పెద్దది అంటిస్తాం అది నేను దేవుడు కులానికి సంబంధించిన గాలి అందరికి ఇస్తున్నాడు దేవుడు. వర్షం అందరికి ఇస్తున్నాడు దేవుడు. ఎండ అందరికి ఇస్తున్నాడు దేవుడు. మరి అట్లా ఇచ్చిన దేవుడు కూడా అందరికి కదా. అందరికి అందరికీ ఆయన సమానమే కదా. అందరికి సమానమే. ఆ సమానమైన దేవుని మనం తెలుసు. ఆ దేవుని కలుసుకేనే ముందుకు పోవాలా. ఆ దేవుని చెప్పడానికి వచ్చింది. కరెక్ట్. కాబట్టి మనం తెలుసుకుందాము. మా నాయన కూడా అన్యాయ భక్తులు, మా నాయన కూడా